రాజును చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. 10 నెలల్లో 23,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలంటే గడ్స్ ఉండాలి. ఆ గడ్స్ కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అందుకే 2 లక్షల రూపాయల లోపు వరకు రైతులకు రుణమాఫీ 23,000 కోట్లతో చేసినాం. రైతుకు బోనస్ ఇవ్వాలంటే ధైర్యం ఉండాలి. తప్ప తాలు పేరుతోటి 5 కిలోలు కట్ చేసి కేసీఆర్ దేవుడన్న కొంతమందికి ఇవాళ ఎటువంటి తప్ప తాలు పేరు లేకుండా సన్నాలు వండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. బోనస్ ఇస్తామని ఏ విధంగా అయితే చెప్పినామో ఆ బోనస్ ఇచ్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏడా తాలు తప్ప తడిసిన ధాన్యం పేరు లేదు. ఏడా సన్నాలు వండించుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఏడా రుణమాఫీ కోసం భయపడాల్సిన అవసరం లేదు. రైతు భరోసా గురించి గొప్పగా చెప్పిన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు పనిచేసిన 10 సంవత్సరాల కాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు ఎక్కడ కూడా రైతాంగానికి మేలు చేసే విధంగా వేయలే. ప్రపంచ చరిత్రలనే కని విని ఎరగని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చి రైతాంగానికి మేలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు రాబోయే రోజుల్లో కూడా భూమికి పట్టా ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. పేదోడికి ఇల్లునిచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అవ్వకు సహాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తిననీకి సన్నాలు ఇయనీకి వండనీకి పండించేయడానికి బోనస్ ఇయనీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేస్తుందని కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన చెప్తా ఉన్నాం. రైట్.